హలో మామ, మీకు ఈ కథ తెలుసా? తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకునే ముందు ఓ లైకో షేరో సబ్స్క్రైబో చేయండి బ్రో. సరే, ఇక టాపిక్లోకి వెళ్తే, ఒక గ్రామంలో ఓ త్రాగునీటి బావిలో ఓ కుక్క పడి చనిపోయింది. నీళ్లు కంపు కొడుతూ త్రాగటానికి పనికి రాకుండా పోయాయి. ఊరు పెద్దలు ఒక స్వామీజీ సలహా అడిగారు. 100 బిందుల నీళ్లు తోడి పోసేయండి, శుభ్రమైన కొత్త నీరు ఊరుతుంది. గ్రామస్తులు స్వామీజీ చెప్పినట్లే 100 బిందులు నీళ్లు తోడి పోశారు. అయినా ఆ నీళ్లు అపరిశుభ్రంగా కంపు కొడుతూనే ఉన్నాయి. మరో 100 బిందులు నీళ్లు తోడి పోశారు. అయినా నీళ్లు గబ్బు కొడుతూనే ఉన్నాయి. ఇంకో 100 బిందులు నీళ్లు తోడి పోశారు. అయినా ఆ బావిలో నీళ్లు కంపు కొడుతూనే ఉన్నాయి. మళ్ళీ స్వామి దగ్గరకు పోయి గోడు విన్నవించుకున్నారు. స్వామీజీ, ఈ 300 బిందులు నీళ్లు తీసే ముందు చచ్చిన శవాన్ని తీశారా? లేదు స్వామి, మీరు 100 బిందులు నీళ్లు మాత్రమే తోడి పోసేయమన్నారు కదా అన్నారు ఆ గ్రామస్తులు. ఆలోచిస్తే మనం కూడా మన సమస్యను ఇలానే పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తాం. సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమై గుడ్డిగా ఇతరుల సలహాను అనుసరిస్తాం.